ఓకే అండి. ఈరోజు యూట్యూబ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ మనమైతే క్యాంపెయిన్‌లోకి వెళ్ళేసి, ఇక్కడ మనం యూట్యూబ్ క్యాంపెయిన్ సెటప్ అనేది స్టార్ట్ చేసుకుందాం. న్యూ క్యాంపెయిన్. ఈ న్యూ క్యాంపెయిన్‌లో మనం క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ ఎ గైడెన్స్. ఇక్కడ వచ్చేసి మనం వీడియో క్యాంపెయిన్. వీడియో క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఆ క్యాంపెయిన్‌లో సబ్ టైప్స్ వచ్చినాయనమాట. మనకి వీడియోకి వ్యూస్ కావాలా? లేకపోతే వీడియో రీచ్ కావాలా? ఎక్కువ మందికి రీచ్ కావాలా? లేకపోతే కన్వర్షన్స్ కావాలా? లైక్ ఇట్లా యాడ్ సీక్వెన్స్ లాగా మనకి ఆడియో రీచ్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇన్ని ఆప్షన్స్ మనకిచ్చాడు. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకి అంటే సేమ్‌గానే ఉంటుంది. బట్ ఈ డ్రైవ్ కన్వర్షన్స్ అన్నప్పుడు మనకి ఇంకో ల్యాండింగ్ పేజెస్ అవి యాడ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో కూడా చూపిస్తాడు. జస్ట్ మనమైతే ఫస్ట్ ఈ వ్యూ క్యాంపెయిన్ అనేది చూద్దాము. నెక్స్ట్ కంటిన్యూ. కంటిన్యూ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ క్యాంపెయిన్ గ్రూప్ అని అడుగుతుంది. ఇట్లా క్యాంపెయిన్ గ్రూప్స్ వీడియో క్యాంపెయిన్ ఏదైనా క్యాంపెయిన్ నేమ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం నార్మల్‌గా మన క్యాంపెయిన్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ క్రియేట్ ఈ క్యాంపెయిన్ గ్రూప్ అనేది క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ సెట్టింగ్స్. టైప్ వచ్చేసి వీడియో క్యాంపెయిన్. మన క్యాంపెయిన్ నేమ్ వీడియో వ్యూస్. అప్పుడు దీనికి శ్రీశాఖ అని జస్ట్ మనం యాడ్ చేసుకున్నాం. ఇది డేట్ అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యాడ్ ఫార్మాట్ చూపిస్తుంది. మనము స్కిప్పబుల్ యాడ్ పెడుతున్నామా, ఇన్‌ఫీడ్ యాడ్ పెడుతున్నామా, షార్ట్ యాడ్ పెడుతున్నామా. మనం ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయకముందే మనం డిసైడ్ అవుతాం. ఇన్‌ఫీడ్ యాడా, యాడ్ ఎంత తీసుకోవాలి, లైక్ మనకి షార్ట్ యాడ్స్, స్కిప్పబుల్ యాడ్స్ ఇట్లా మనము ముందుగానే ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఒక యాడ్ కోసం ఒక వీడియో అనేది క్రియేట్ చేసుకుంటాం కదా! దాన్ని బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ 3 అయినా ఉంచొచ్చు, లేదా ఇందులో ఏది కావాలంటే అది రిమూవ్ చేసేసుకొని మిగతాయి ఉంచుకోవచ్చనమాట. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడొచ్చేసరికి మనకి కాస్ట్ పర్ వ్యూ వస్తుందనమాట. సీపీవీ అంటారు. లైక్ పీపీసీ అంటే పేపర్ క్లిక్ వచ్చేసి సెర్చ్ క్యాంపెయిన్‌కి వస్తది. అలాగే సీపీఎం కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ ఇదొచ్చేసి మనకి డిస్‌ప్లే క్యాంపెయిన్‌లో వస్తుంది. బట్ ఇక్కడొచ్చేసరికి మనకి సీపీవీ వస్తుంది కాస్ట్ పర్ వ్యూ. ఇది మనం డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ క్యాంపెయిన్‌కి ఏదొస్తుంది అనేసి. అంటే క్యాంపెయిన్‌లో ఉన్న ఆబ్జెక్టివ్స్‌ని బట్టి ఈ బడ్జెట్ స్ట్రాటజీ అనేది ఈ నేమ్ అనేది మారుతుందనమాట. లైక్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాంపెయిన్ టోటల్. మొత్తం క్యాంపెయిన్‌కి మనం ఎంత పెడతామంటే ఒక ₹1000 పెట్టామనుకోండి. క్యాంపెయిన్ మొత్తానికి. బడ్జెట్ అనేది యాడ్ చేసాము. అంటే ఎన్ని రోజులు పెడుతున్నాము అనేది బడ్జెట్ అది మనకి ఇప్పుడు ఇది ఒక కొత్త అప్డేట్ ఒకటొస్తుంది. మనం బడ్జెట్ యాడ్ చేసినప్పుడల్లా మనకి వెరిఫికేషన్. ప్రీవియస్ అయితే ఈ వెరిఫికేషన్ లేదు గానీ
మొత్తం టోటల్ క్యాంపెయిన్‌కి రూ. 1000. అంటే మనం ఎన్ని రోజులు రన్ చేస్తాము? ఒక 5 డేస్ రన్ చేసామనుకోండి. పర్ డేకి 1000 పెట్టాలంటే 5000 పెట్టాలి. లేదు అంటే 500 పెడుతున్నామంటే దాన్ని బట్టి 2500 అట్లా మనము అమౌంట్ అనేది టోటల్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ రూ. 1000 పెట్టామనుకో మనం 2 డేసే యాడ్ రన్ చేయగలం. లేదని మనకి అమౌంట్ అనేది చాలా తక్కువ పడితే మనకి క్యాంపెయిన్ రన్ చేసి కూడా వేస్ట్ అనమాట. లీడ్స్ అవేం పెద్దగా రావు. ఇక్కడొచ్చేసి స్టార్ట్ డేటు, ఎండింగ్ డేట్ అనేవి మనం 2 వీక్సా లేకపోతే ఏదైనా డేట్ సెలెక్ట్ చేసుకోవాలా అనుకున్నాం. మనం 29 నుంచి సెకండ్ వరకు అంటే ఒక 5 డేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు 5 డేస్ సెలెక్ట్ చేసుకుంటే ఏమొచ్చిందంటే పర్ డేకి రూ. 1000 పడుతుంది. మనం దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసామనుకో, ఇక్కడ మనకి అమౌంట్ అనేది తగ్గిపోతుందనమాట. డైలీ బడ్జెట్ అనేది తగ్గుతుంది. 9 డేస్‌కి పెడితే ఇట్లా వస్తుందనమాట. ఒకవేళ 10 డేస్‌కి పెట్టుకుంటే మనం సో రూ. 500 పడుతుంది. అయితే డైలీ రూ. 500 అయితే కట్ అవుతది. ఇట్లా మనం బడ్జెట్‌ని బట్టి మన క్యాంపెయిన్ సెటప్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత నెట్‌వర్క్ అనమాట. ఎక్కడెక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ యూట్యూబ్‌లో అనేది వచ్చేస్తుంది. గూగుల్ టీవీలో అయితే రాదు. అండ్ ఇక్కడొచ్చేసి మనకి వీడియో పార్ట్నర్స్ ఆన్ ద గూగుల్ డిస్‌ప్లే నెట్‌వర్క్. అంటే మిగతా వీడియో పార్ట్నర్స్ ఎవరున్నారో యాప్స్‌లో గానీ, మిగతా ప్లేసెస్‌లో అందరికీ వీడియో కనిపించాలి అని ఉంది. బట్ అవసరమైతే మనము కనిపిస్తే మనకు ఓకే అనుకుంటే ఉంచొచ్చు. లేదు అంటే తీసేయొచ్చు. జస్ట్ ఓన్లీ యూట్యూబ్ వరకే మనకి చాలు అనుకుంటే అలా కూడా ఓన్లీ యూట్యూబ్ వరకే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. తర్వాత లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియానా లేకపోతే ఎంటర్ లొకేషన్. మనం లాంగ్వేజ్‌ని బట్టి మన క్లయింట్స్ ఉండే రేడియస్‌ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మనం క్లయింట్స్‌కి మనం సర్వీస్ ఇవ్వగలము అనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనం పర్టిక్యులర్ స్పెసిఫిక్ లొకేషన్ అంటే అక్కడ వరకే సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ఇందాక అంతకుముందు క్యాంపెయిన్స్‌లో ఎలా చేస్తామో అలానే. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మనం ఆల్ ఓవర్ ఇండియా అనుకోండి ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే మనకి ఇక్కడ అవైలబుల్ ఇంప్రెషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మారుతూ ఉంటుందన్నమాట మనకి. అలాగే లాంగ్వేజెస్ ఇంగ్లీషు అండ్ తెలుగు. మనము లాంగ్వేజ్‌ని బట్టి క్యాంపెయిన్ రన్ చేస్తుంటే ఏ ఆడియన్స్‌కి మన క్యాంపెయిన్ రీచ్ అవ్వాలి అంటే ఈ వీళ్ళకి మాత్రమే రీచ్ అవుతది. ఇక్కడొచ్చేసి రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేయాలనమాట. రిలేటెడ్ వీడియోస్ అంటే మనము ఏదైతే మెయిన్ వీడియో ఒకటుందో, ఆ వీడియోకి రిలేటెడ్ టాపిక్స్ తోటి రిమైనింగ్ వీడియోస్ యాడ్ చేయాలి. ఫస్ట్ రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం షార్ట్ వీడియోస్ పెడదాము. లాంగ్ వీడియోస్ అంటే మన దగ్గర చిన్న వీడియోస్ ఏమి లేవు. అన్నీ 1 అవర్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒక షార్ట్ వీడియోస్ తీసుకుందాం. లైక్ ఒక వీడియో తీసుకుందాం. రిలేటెడ్ వీడియో కాపీ లింక్ చేసుకొని జస్ట్ రిలేటెడ్ వీడియోస్ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. ఈ వీడియో వచ్చి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక వీడియో ఏదన్నా ఆహ్, తీసుకున్నాం అనుకోండి రిలేటెడ్ అంటే టాపిక్స్ మనకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి ప్రమోట్ చేస్తున్నాం అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్‌తో పాటు ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏఐ టూల్స్ అండ్ జాబ్ సపోర్ట్ ఇట్లా రిమైనింగ్ అన్నీ కూడా వీడియోస్ మనం ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకొని, ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తామనమాట. టోటల్ 5 వీడియోస్ యాడ్ చేయొచ్చు మనం. ఇట్లా టోటల్ ఒక 5 వీడియోస్ అనేది యాడ్ చేసేసాం. ఇంక యాడ్ చేసిన తర్వాత డన్. ఇగోండి ఇక్కడొచ్చేసి మనకి స్పాన్సర్డ్ అని వచ్చింది. ఇక్కడ వీడియోస్ అనమాట వస్తాయండి. లైక్ 5 వీడియోస్ యాడ్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయింది. రిలేటెడ్ వీడియోస్ యాడ్ చేసాము. మెయిన్ వీడియో అనేది ఇంకా యాడ్ చేయలేదు.
తర్వాత ప్రోడక్ట్ ఫీడ్ ఇవన్నీ ఉన్నాయి. యాడ్ గూగుల్ మర్చెంట్ సెంటర్ అంటే ఇదొచ్చేసి మనకి ప్రొడక్ట్స్ అంటే కామర్స్ వెబ్‌సైట్స్‌కి రన్ చేస్తే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఈ ప్రోడక్ట్ రిలేటెడ్ ఏమి అవసరం లేదనమాట. మనకేదైనా ప్రొడక్ట్స్ ఉన్నాయంటే దీన్ని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ అడిషనల్ సెట్టింగ్స్ డివైజెస్ అన్నమాట. ఈ డివైజెస్ మనకు అన్ని డివైజెస్‌లో కనిపించాలా? లైక్ కంప్యూటరు, మొబైలు, టాబ్లెట్, టీవీ స్క్రీన్స్ లేదా స్పెసిఫిక్ కావాలా? బట్ మనకు అన్నింటిలో కనిపించాలి కాబట్టి ఇట్స్ ఓకే. ఇక్కడొచ్చేసి ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అని ఉంది. ఈ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటే మన యాడ్ ఎన్నిసార్లు చూపించాలి లిమిట్స్ అన్నమాట. మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఒక సేమ్ పర్సన్‌కి ఈ క్యాంపెయిన్ ఎన్నిసార్లు చూపించాలి? ఆ ఇంప్రెషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు చూపించాలి? ఎన్నిసార్లు చూపించాలంటే పర్ డేకి ఒక 5 టైమ్స్ చూపించాలి. అంటే ఒక 5 టైమ్స్ అతనికి ఒక పర్సన్‌కి 5 టైమ్స్ మన యాడ్ చూపిస్తది. తర్వాత సిక్స్త్ టైమ్ మనకి చూపించదు. తర్వాత వ్యూ ఫ్రీక్వెన్సీ మనకి వ్యూస్ ఎన్ని రావాలి పర్ డేకి ఒక పర్సన్ దగ్గర నుంచి అంటే అతను ఒక ఒక 5 వ్యూస్ ఎక్స్పెక్ట్ చేసాం అనుకోండి 5 వ్యూస్ వచ్చే వరకు అతనికి యాడ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా మనం సెటప్ చేసుకోవచ్చు. సేమ్ పర్సన్ దగ్గర నుంచి లిమిట్ 5 వ్యూస్ ఇక 5 వ్యూస్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అతనికి చూపించదు. లే ఈ 5 వ్యూస్ ఎందుకు పెడతారంటే 5 టైమ్స్ చూసినప్పుడు ఒకసారి చూసినప్పుడు ఫస్ట్ టైమ్ పట్టించుకోలేదు. సారి అట్లా పట్టించుకోలేదు. ఒక 3-4 టైమ్స్ చూసినాక అసలు ఏంటిది ఒకసారి చూద్దాం అని చెప్పి ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఇలా పెట్టొచ్చనమాట. ఒకసారి చూపించి వెళ్ళిపోయిందనుకోండి అతను రికగ్నైజ్ చేయడు దాన్ని. ఇప్పుడు ఏ క్యాంపెయిన్ అయినా చూడండి ఏదైనా బిజినెస్ గ్రో అవ్వాలన్నా ఏం చేయాలన్నా కంటిన్యూస్‌గా క్యాంపెయిన్స్ అనేది రన్ అవ్వాలి. ఎగ్జాంపుల్‌కి అమెజాన్ అందరికీ తెలుసు కాబట్టి ప్రతి సైట్ ఓపెన్ చేసినప్పుడు అమెజాన్ చూడండి. ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ లేకపోతే ఇంకా ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా క్వరా ప్లాట్‌ఫార్మ్స్‌లో గానీ ఈ లింక్డ్ఇన్స్‌లో గాని ఎక్కడ ఏ ప్లాట్‌ఫార్మ్ యాడ్స్‌కి సపోర్ట్ చేస్తుందో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్‌లోనూ వాళ్ళు ఇప్పటికీ మార్కెటింగ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. వాళ్ళు యాడ్స్ ఎప్పుడైతే స్టాప్ చేస్తారో బ్రాండింగ్‌ని బట్టి వాళ్ళ డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అవుతది. హై బ్రాండింగ్ ఉందనుకోండి వాళ్ళది 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు అట్లా ఉండొచ్చు. తర్వాత నుంచి చిన్నగా డౌన్‌ఫాల్ స్టార్ట్ అవ్వచ్చు. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు మార్కెటింగ్ మానేస్తారో, వీళ్ళు సెకండ్ ఎవరైతే ఉంటారో వీళ్ళ కాంపిటీటర్స్ సెకండ్ పొజిషన్‌లో వాళ్ళు టాప్‌కొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఛాన్స్ వాళ్ళు ఇవ్వకుండా క్యాంపెయిన్స్ గాని, లేక ఆర్గానిక్‌లో గాని కంప్లీట్‌గా వాళ్ళు మార్కెటింగ్ చేస్తూనే ఉంటారు. దానికోసం సెపరేట్ బడ్జెట్ పెట్టేసి దాన్ని కంప్లీట్‌గా మేనేజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే మనం మార్కెట్‌లో యాడ్స్ ఇవ్వడం ఆపేస్తామో, అప్పుడు మనకి బ్రాండ్ అవేర్‌నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే పీపుల్స్ కూడా మర్చిపోతుంటారు. కొత్త బ్రాండ్స్ రాగానే వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దానివల్ల బిజినెస్‌కి లాస్ అవుతుందన్నమాట. అందుకోసం అనేసి మార్కెట్ అనేది ఎప్పుడు చేసుకుంటోవాలి. అలాగే యాడ్ షెడ్యూల్ ఆల్ డే మొత్తం హోల్ డే యాడ్ షెడ్యూల్ చేయాలా అని చెప్పేసి ఉంటుంది. లైక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లే ఫుల్ డే చేయాలా? హాఫ్ డే చేయాలా? ఇది మాన్యువల్‌గా చేయాలంటే మనకి ఎక్స్‌పీరియన్స్ అవసరం. ఏ క్యాంపెయిన్ ఎలా రన్ అవుతుంది? ఏ టైంలో రన్ అయితే మనకు లీడ్స్ వస్తున్నాయి? ఈ మొత్తం అనాలిసిస్ చేసుకున్న తర్వాత దీన్ని మనం షెడ్యూల్ చేయగలం. థర్డ్ పార్టీ మెజర్మెంట్స్ ఇవి మనకేమీ అవసరం లేదులే ఇక్కడ ఇదేం మనకుండదు. అండ్ క్రియేట్ యాడ్ గ్రూప్ క్రియేట్ చేయాలి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేమ్ ఉంది. బట్ నేను కొత్తగా గ్రూప్ నేమ్ ఏమి ఇవ్వట్లేదు. దీన్ని నెక్స్ట్ ఈ యాడ్ గ్రూప్‌లో ఏంటంటే మనం ఆడియన్స్‌ని సెట్ చేసుకుంటాము. ఇక్కడొచ్చేసి ఆడియన్స్ అనమాట. ఇక్కడ కూడా మనకి సేవ్డ్ ఆడియన్స్ ఇవి ఉంటాయి. మనం ఆల్రెడీ ఆడియన్స్ డెమోగ్రాఫిక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని, ఆ సేవ్డ్ ఆడియన్స్‌లో సేవ్ చేసుకొని అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చనమాట. బట్ ఆడియన్స్ నేమ్ ఇక్కడ మనం అసలు ఫస్ట్ ఇప్పుడు వరకు మనం ఏమి సేవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకొని సేవ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వీస్ గురించి చూస్తున్నాం అనుకోండి. ఇక్కడ సేవ్ చేసిన ఆడియన్స్ నేమ్ ఏదైనా ఉంటే ఇక్కడ ఏం రాలేదు.
ఇక్కడ నుంచి మనం ఇంక్లూడింగ్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ డెమోగ్రాఫిక్స్ మేల్, ఫీమేల్ అండ్ ఏజ్ అయితే మనకి మాల్ జెండర్స్ ఇట్స్ ఓకే. ఏజ్ వచ్చేసి మనకి అట్లీస్ట్ ఒక 25 దగ్గర నుంచి 50 వరకు చూసుకున్నాం అనుకోండి. ఒక 54 వరకు ఉంది. ఇట్లా పెట్టేసాం. తర్వాత అడిషనల్ డెమోగ్రాఫిక్స్ పేరెంట్స్, నాన్ పేరెంట్స్ ఉంది. లైక్ ఇది వచ్చేసి మనకి హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనేది మన ఇండియాలో ఇట్స్ నాట్ అప్లికబుల్. బట్ ఇదేం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్టెడ్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసు, ఎస్సీఓ, ఎస్ఎంఓ సర్వీసు, వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసు, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్. లైక్ ఇక్కడ మనకు రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ మార్కెటింగ్ సర్వీసు, బిజినెస్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇట్లా మనం ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనకి ఆడియన్స్ ఇన్సైట్స్ కనిపిస్తాయి అనమాట. ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, మేల్స్ ఎంతమంది ఉన్నారు, లైక్ 50% అబౌవ్ 25 టు 34 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు ఉన్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. లైక్ ఇక్కడ ఈ డేటా అంతా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ యువర్ డేటా ఇక్కడ సిగ్మెంట్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ సిగ్మెంట్స్ క్రియేట్ చేసుకోవడం ఏంటి అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక సపరేట్గా మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు మేల్స్ అందరినీ ఒక సిగ్మెంట్, ఫీమేల్స్ అందరినీ ఒక సిగ్మెంట్ చేయొచ్చు. లేదా ఏజ్ 34 నుంచి 51 వాళ్ళ వరకు ఒక సిగ్మెంట్ చేయొచ్చు. దానికన్నా 50 కన్నా అబోవ్ ఉన్న వాళ్ళు ఇంకో సిగ్మెంట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మంత్ బర్త్డే ఉందనుకోండి, నెక్స్ట్ మంత్ బర్త్డే ఉన్న వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్ చేయొచ్చు. ఇట్లా పార్ట్‌లా చేస్తే వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందనమాట. అలాగే ఇక్కడ న్యూ సిగ్మెంట్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ మన యూట్యూబ్ యూజర్స్ కానీ, గూగుల్ అనలిటిక్స్ కానీ కనెక్ట్ అవ్వాలి. అలాగే కస్టమర్స్ లిస్ట్ మన దగ్గర ఏదైనా లీడ్స్ ఉన్నా, లీడ్ ఫామ్ ఉన్నా, యూజర్ యాప్ ఉన్నా ఇవి ఇక్కడ కనెక్ట్ చేసుకొని కంటిన్యూ అయ్యి అంటే ఇది మన వెబ్సైట్ నుంచి వచ్చే ఎక్స్ట్రా డేటా అనమాట. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఆడియన్స్ కాకుండా మన దగ్గర ఉన్న డేటాలో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా ఉంటుంది కదా, వాళ్ళందరికీ ఇక్కడ మనం సిగ్మెంట్ లాగా క్రియేట్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ చేసుకొని లైక్ యూట్యూబ్ యూజర్స్ అనుకోండి, ఇక్కడ కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి మనకి సిగ్మెంట్ అయిపోయి యూజర్స్ సిగ్మెంట్ నేము మనం ఏదో ఒకటి నేమ్ ఇవ్వచ్చు. సర్వీసెస్ ఇక్కడ వచ్చేసి యాడ్ కస్టమర్ టైప్ ఆప్షనల్ ఉంది. సెలెక్ట్ ఆల్ కస్టమర్స్, పర్చేజెస్, వాల్యూ, డిమాండ్, క్వాలిటీ లీడ్స్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ మనం క్వాలిటీ లీడ్స్ చెక్ చేసుకొని పెయిడ్ సబ్స్క్రైబర్స్ లేరనుకోండి కన్వర్ట్ లీడ్స్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ ఛానల్, మన ఛానల్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనమాట. వ్యూ అండ్ వీడియో, సర్టెన్ వీడియో దేనికి ఉంటే లైక్ వీడియో లైక్స్, సబ్స్క్రైబర్స్, ఛానల్స్ లాస్ట్ 30 డేసా లేకపోతే లాస్ట్ ఒక 100 డేస్, లాస్ట్ 100 డేస్లో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వీళ్ళందరినీ ఒక సిగ్మెంట్ చేసుకుని అంటే అంతకున్న ముందున్న వాళ్ళని మనము తీసుకోలేదు. ఇట్లా సగ్రిగేట్ చేసుకొని మనం ఈ సపరేట్గా అంటే ఒక పార్ట్ లాగా మన యూట్యూబ్ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో లాస్ట్ 100 డేస్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం ఒక సిగ్మెంట్ లాగా. అండ్ నెక్స్ట్ కంటిన్యూ. ఈ డిస్క్రిప్షన్ ఇది ఆప్షనల్, బట్ దీన్ని ఇవ్వచ్చు లేదంటే వదిలేయచ్చు. జస్ట్ కంటిన్యూ ఆప్షనల్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనకి సిగ్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ 100 డేస్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి కూడా మన యాడ్ కనిపిస్తుంది అనమాట. తర్వాత అడిషనల్ ఆడియన్స్ సిగ్మెంట్స్ ఇంకేంటంటే ఇక సెర్చ్ టర్మ్స్ బేస్ చేసుకొని ఎవరైతే యాడ్ సెర్చ్ టర్మ్స్ ఇక్కడ కూడా మళ్ళీ కస్టమ్ న్యూస్, కస్టమ్ సెర్చ్ టర్మ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ నేము, సెర్చ్ టర్మ్స్ వచ్చేసి బట్ ఇవేంటంటే మనం ఎలా అంటే అలా కాకుండా దీన్ని మనం రీసెర్చ్ చేసుకోవాలి ఫస్ట్ అసలు. ఆహ్, రీసెర్చ్ చేసుకొని మంచి సెర్చ్ టర్మ్‌కి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉన్న టర్మ్స్‌ని ఇక్కడ యూజ్ చేసుకుంటే మనకు బెటర్ అనమాట. అప్పుడు మనకి ఇక్కడ బెస్ట్ ఉంటది. మనకి ఎక్కువ సెర్చ్ టర్మ్స్ ఉన్నవి. ఇక్కడ సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ సెర్చ్ టర్మ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఎక్స్క్లూజన్, మనకి అవసరం లేనివి తీసేసేయచ్చు. అంటే ఇక్కడ ఆడియన్స్ ఎక్సెప్షన్స్, ఇక్కడ మనకి ఏదైనా ఎక్సెప్షన్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్. ఇప్పుడు మనం కొన్ని కీవర్డ్స్ని రీసెర్చ్ చేసుకుంటాం కదా, ఆ కీవర్డ్స్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. ఎంటర్ రిలేటెడ్ వెబ్సైట్, ఇక్కడ డేట్ అవ్వట్లేదు. మనం కొన్ని కీవర్డ్స్ అయితే ఇట్లా యాడ్ చేద్దాం. ఇట్లా కొన్ని కీవర్డ్స్ యాడ్ చేసుకుంటే దీంట్లో మనకు సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న కీవర్డ్స్ని యాడ్ చేసుకుంటే ఆ కీవర్డ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మనకి మన కంటెంట్, మన యాడ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. టాపిక్స్, కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లైక్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్, ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్స్. ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్స్, సర్వీసు, ఈమెయిల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఇంకా మనం ఇక్కడ సెర్చ్ చేసే కొంది ఇంకా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇట్లా మనం కొన్ని టాపిక్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన యాడ్ చూపిస్తుంది అనమాట. అలాగే ప్లేస్మెంట్స్, ఎక్కడ మన యాడ్ చూపించాలి, యూట్యూబ్ ఛానల్లోనా, యూట్యూబ్ వీడియోసా, వెబ్సైట్స్, యాప్స్. మామూలుగా ఇంతకుముందు మనకి ఇన్ని ఆప్షన్స్ లేవు, బట్ ఉండే కొందే ఒక్కొక్క ఆప్షన్ అనేది యాడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ ఛానల్, ఏ టాపిక్ మీద మనము అంటే మనం రీసెర్చ్ చేసి పెట్టలేదు కాబట్టి ఆ ఛానల్ డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వట్లేదు. నేను జస్ట్ కీవర్డ్ బేస్ మీద టైప్ చేస్తున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ తెలుగు ఛానల్స్ మీద మనం మన యాడ్ని రన్ చేయాలనుకుంటాం. లేదు ఇంగ్లీష్ ఛానల్స్ మీద అంటే ఇంగ్లీష్ అని తీసుకోవచ్చు, ఇండియన్ ఛానల్స్ మీద అంటే ఇండియన్, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి. ఏఐ
అంటే లిస్ట్ అనేది ఇక్కడొస్తది. బట్ ఈ ఛానెల్‌లో ఏ ఛానెల్ యాక్టివ్‌గా ఉంది, ఏ ఛానెల్ ఇన్‌యాక్టివ్‌గా ఉంది. ఇన్‌కేస్ ఏ ఛానెల్‌లో మనకి యాడ్ పెడితే ఎక్కువ వ్యూస్ కానీ, కన్వర్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ముందే చెక్ చేసుకుంటాం. వాళ్ళు కంటెంట్ డైలీ అప్డేట్ చేస్తున్నారా లేదా? రీసెంట్ అప్డేటెడ్ కంటెంట్ ఉందా? అంటే రీసెంట్ అప్డేట్ చేసిన వెబ్‌సైట్ లైక్ వీడియోస్‌కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకున్నాకే ఆ ఛానల్స్ మీద మనం యాడ్ రన్ చేస్తాం. ప్రస్తుతానికైతే నేను నార్మల్‌గా అన్ని ఛానల్స్ సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడొచ్చి సబ్‌స్క్రైబర్స్ ఎక్కువున్న ఛానల్స్‌ని చూసి జస్ట్ సబ్‌స్క్రైబర్స్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. లోడ్ మోర్ అంటే ఇంకా ఎక్కువ ఛానల్స్ వస్తాయి. మనం ఇప్పుడు కొన్ని 13 ఛానల్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ యూట్యూబ్ వీడియోస్. వీడియోస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అన్నాడు. కొన్ని సెపరేట్ ఓన్లీ వీడియోస్ అనమాట. కొన్ని వీడియోస్ దేనికి ఎక్కువ వ్యూస్ ఉన్నాయో ఆ వీడియోస్ ఇక్కడ ఫస్ట్ వస్తాయి. వాటిని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోస్ మీద కూడా మన యాడ్ రన్ అయ్యేలా చేసుకోవచ్చు అన్నమాట. స్పెసిఫిక్‌గా ఛానల్ మీద లైక్ అలాగే వీడియోస్ మీద. ఇట్లా కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాక, ఇంకా మీరు ఏదైనా వెబ్‌సైట్స్ కావాలంటే, దానికి సంబంధించిన కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే వదిలేయొచ్చు. అలాగే యాప్స్ కానీ, యాప్ కేటగరీస్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి మనకి ఆల్మోస్ట్ ఆడియన్స్ సెగ్మెంట్స్ అంటే డిఫరెంట్ యాంగిల్స్‌లో మనం ఆడియన్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్‌గా మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియన్స్‌నే కాకుండా, అలాగే సెగ్మెంట్స్ క్రియేట్ చేసుకోవడము. ఇట్లా అన్ని రకాలుగా ఎక్కువగా ఆడియన్స్‌ని రీచ్ అవ్వడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి యాడ్ చేశారు. ఇంకా వచ్చే కొన్ని కొత్త కొత్త ఆప్షన్స్ కూడా యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా యాడ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఆడియన్స్‌ని కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఈ యాడ్ క్రియేట్ చేసుకోవడానికి మనకి 5 వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. బట్ ఏ వీడియో మనం యాడ్‌కి ఇవ్వాలనుకుంటున్నామో ఆ వీడియోని ఫస్ట్ యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయాలి. లేకపోతే ఇక్కడ మనం చేయలేము. ఫస్ట్ ఆ వీడియో క్రియేట్ చేసుకొని, క్రియేట్ చేసుకున్న వీడియోని యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. ఇట్లా మనం ఒక 5 వీడియోస్‌ని యాడ్ చేయొచ్చు. ఇందాకేమో మనము రిలేటెడ్ వీడియోస్‌ని యాడ్ చేసాం. ఇప్పుడు యాడ్ చేసే వీడియోస్ ఏమో యాడ్ వీడియోస్ యాడ్ చేస్తున్నాం. ఈ వీడియోస్ జనాలకి కనిపిస్తాయన్నమాట. మనం ఇక్కడ యాడ్ చేసిన వీడియోస్ ఎండ్ యూజర్స్‌కి కనిపిస్తాయి. మనం యాడ్ రన్ చేస్తే. ఇందాక యాడ్ చేసిన వీడియోస్ రిలేటెడ్ వీడియోస్. అందులో ఎవరన్నా అట్లాంటి టాపిక్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా మన యాడ్ చూపిస్తదనమాట. ఇట్లా మనం 5 వీడియోస్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి యాడ్ ఫార్మాట్ అనేది కనిపిస్తుంది. ఆల్ ఫార్మాట్స్‌లో మనకి ఇక్కడ యాడ్ అనేది ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఇన్‌స్ట్రీమ్ యాడ్స్. ఇన్‌స్ట్రీమ్ యాడ్స్‌లో ఇలా కనిపిస్తుందనమాట. స్పాన్సర్డ్ శ్రీష డిజిటల్ మన యాడ్. అండ్ నెక్స్ట్ ఇన్‌ఫీడ్ వీడియో యాడ్స్. ఈ ఫీడ్ అది కనిపించట్లేదు. అండ్ షార్ట్ యాడ్స్. షార్ట్ మధ్యలో ఇలా కనిపిస్తుంది. లైక్ మొబైల్‌లో ఇలా కనిపిస్తుంది. డెస్క్‌టాప్ లైక్ ఇక్కడ వచ్చేసి మనకి డెస్క్‌టాప్‌లో షార్ట్ యాడ్స్ అనమాట. ఈ షార్ట్ స్క్రోల్ చేసేటప్పుడు ఇక్కడ మధ్యలో వస్తదనమాట. పైన ఒక షార్ట్ ఉంటది. కింద ఒక షార్ట్ ఉంటది. మధ్యలో యాడ్ ఉంటది. లేదంటే ఇన్‌స్ట్రీమ్ యాడ్ చూసామనుకోండి ఇలా వస్తదనమాట. ఇట్లా మనకి ఇటు సైడ్ వీడియోస్ ఉంటే ఇటు సైడ్ ఈ వీడియో మీద ఇక్కడ వస్తది. అండ్ నెక్స్ట్ టీవీ స్క్రీన్స్. టీవీ స్క్రీన్స్ ఎలా కనిపిస్తది ఇక్కడ చూపి ఇక్కడ ఇంకొక కొత్త ఆప్షన్ ఇచ్చాడు. మనకి బీటా వర్షన్ ఇది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. జస్ట్ మనకి ట్రయల్ కోసం ఇచ్చాడు. లైక్ ఇక్కడే మనం వీడియోని క్రియేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇది కొత్త ఆప్షన్. అండ్ ఫైనల్ యూఆర్ఎల్ మనం ఏమి యాడ్ చేయాలి. ఫైనల్ యూఆర్ఎల్ అంటే మన యూట్యూబ్ అని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మన వెబ్సైట్ అని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ రన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఈ ఫైనల్ యూఆర్ఎల్ క్లిక్ చేస్తే మనకి అక్కడికి వస్తారు. ఈ ఫైనల్ యూఆర్ఎల్
మనం కాంటాక్ట్ ఫామ్ ఇచ్చామనుకుంటే ఫామ్ ఫిల్ చేసి మనకు లీడ్స్ అనేవి కూడా వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ పాత్ అనే ఇచ్చాడు డిస్ప్లే యూఆర్ఎల్. ఇక్కడ అండ్ మోక్ ఇంటర్వ్యూస్. ఇట్లా మనం డిస్ప్లే యూఆర్ఎల్ పక్కన ఈ రెండు వర్డ్స్ వచ్చేలాగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాల్ టు యాక్షన్ బటన్. కాల్ టు యాక్షన్ బటన్ ఇక్కడ బై నవ్వు సైన్ అప్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనము ఫామ్ ఫిల్ చేయమంటే లైక్ సైన్ అప్. తర్వాత ఇక్కడ హెడ్డింగ్స్ వచ్చేసి మనం ఈ చాట్ జీపీటీ నుంచి తీసుకుందాం. ఇక్కడ ఏదో ఒక టైటిల్ డిస్క్రిప్షన్స్ అనేవి ఇచ్చినాయి, ఇది యూజ్ చేసుకుందాం మనం. ఇక్కడ హెడ్లైన్, అండ్ ఇక్కడ వచ్చేసి 90 క్యారెక్టర్స్ది. ఓకే, ఇది ఒక చిన్న మామూలు తీసుకున్నాను. అండ్ ఇంకొక డిస్క్రిప్షన్. ఇట్లా టైటిల్ డిస్క్రిప్షన్ యాడ్ చేసినాక మన బిజినెస్ నేమ్, లోగో కావాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ యాడ్ నేమ్ అని ఇచ్చారు, వీడియో యాడ్ చేసిన తర్వాత మనకి యా కంప్లీట్ అయినాక యాడ్ ఒకటి క్రియేట్ అయ్యింది. మనము ఇంకొక రెండో యాడ్ క్రియేట్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా పెట్టేసి మళ్ళీ ఇంకొక యాడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒకే క్యాంపెయిన్లో మనం 3-4 యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి బిడ్ అనమాట. ఇక్కడ బిడ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కాస్ట్ పర్ వ్యూ, ఒక కాస్ట్ పర్ వ్యూకి మనకి ఎంత పడాలి అంటే జస్ట్ మనము 0.80 పైసా పెడదాం. అది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. లైక్ ఇట్స్ ఓకే. ఇంతకన్నా తగ్గిస్తే మళ్ళీ పడుతుందా లేదా, ఎంత పడుతుందో చూద్దాం. ఇక్కడ ఇక్కడ వచ్చేసి 20 పైసా పడింది అనుకోండి, ఇది వర్కౌట్ అవుతుంది.
మామూలుగా అయితే ఇక్కడ చూపిస్తది. మరి ఎందుకనో ఇక్కడ చూపించట్లేదు. ఎంతకి అయితే మనకి మినిమమ్ బడ్జెట్ చూపించాలి. ఇక్కడ చూపించట్లేదు. బట్ ఒకసారి ఇట్లా మనం బడ్జెట్ అనేది సెట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకి ఒక్కొక్కసారి 50 పైసా చూపిస్తది. ఒక్కోసారి 80 పైసా చూపిస్తది. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ మనకి 80 పెడితే ఎంత పడుతుంది? ఇక్కడ నెక్స్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్. మాక్సిమం 80 పైసా ఉంటది. అంతకంటే ఉండదు. బట్ ఇక్కడ ఎందుకనో చూపించట్లేదు. మరి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చేంజ్ చేసినట్టున్నాడు. ఇక్కడ మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాడు. లైక్ ఇక్కడ ఒక 1 రూపీ పెడదాం. లేకపోతే అసలు ఏమన్నా చేంజ్ వస్తదేమో. యెస్. ఇక్కడ ఏమీ రాలేదు. 1 రూపీ పెట్టినా కూడా జస్ట్ క్రియేట్ ఏ క్యాంప్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఇవన్నీ కరెక్టా కాదో ఒక్కసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నో గోల్ సెలెక్టెడ్. జస్ట్ ఒక్క నిమిషం. ఓకే. అది అలానే వస్తుంది. జస్ట్ ఇప్పుడు మనకి క్యాంపెయిన్ అనేది యాడ్ అయింది. మనము బడ్జెట్ యాడ్ చేసుకుంటే మనకి ఇంప్రెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అకౌంట్ ఈజ్ క్యాన్సిల్డ్, ఫిక్స్ దిస్ అని అకౌంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ ఎగ్జిబిటెడ్. అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ వచ్చేసి ఇంప్రెషన్స్ వస్తాయి, ట్రూ వ్యూస్, కాస్ట్ పర్ వ్యూ అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మనకి మెట్రిక్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఓవరాల్గా మన క్యాంపెయిన్. లైక్ ఏ లొకేషన్స్లో మనకి పీపుల్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు ఇక్కడ లొకేషన్ మ్యాప్ కూడా చూపిస్తుంది మనకి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా సేమ్ ఆ క్యాంపెయిన్కి ఎలా చేసామో అలానే ఇక్కడ చెక్ చేసుకొని క్యాంపెయిన్ ఏ కీవర్డ్స్ బాగా వర్క్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం చూసుకుంటాం. ఇది మన యూట్యూబ్ క్యాంపెయిన్ సెటప్. ఈ యూట్యూబ్ క్యాంపెయిన్ కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ మనకి ఇంకా మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ అయిపోయినాయి సర్వీస్ రిలేటెడ్గా. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇంకా వాట్సాప్ మార్కెటింగ్, లైక్ ఈమెయిల్ మార్కెటింగ్, ఇవి టూల్స్ మీదకి వెళ్తాము. ఇక్కడ వరకు అయితే కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఉండండి విత్ ఇంటర్వ్యూతో సహా. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది అది ఎక్స్ట్రా టాపిక్. ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఎస్సీఓ, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ టైం సెట్ అవ్వదు అనమాట. ఈమెయిల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు సపరేట్గా ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తారు. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటంటే కొంచెం శాలరీస్ కూడా హైక్ ఉంటాయి, జాబ్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. మనం వెబ్సైట్ లేకుండా యూట్యూబ్ క్యాంపెయిన్ క్రియేట్ చేయలేమండి? చేయొచ్చు. ఓన్లీ యూట్యూబ్ లింక్ ఇవ్వచ్చు. ఓకే. యూట్యూబ్ ఛానల్ అయితే కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీ ఛానల్ ఉండాలి. ఆ ఛానల్లో యాక్సెస్ ఉండాలి మనకి. వాళ్ళు వేరే వాళ్ళకి చేయాలన్నా కూడా వాళ్ళ ఛానల్ తోటి మనకి యాక్సెస్ ఉండాలి, అప్పుడు చేయాలి. ఓకే. యాక్చువల్‌గా వేరే వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేస్తే మనకేం అడ్వాంటేజ్ ఉంది? ఏంటండి? వేరే వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేస్తే మనకేం అడ్వాంటేజ్ అంటున్నా? ఆహా! వేరే వాళ్ళు వర్క్ చేయమని మీకిస్తే, మీరు వేరే వాళ్ళది చేస్తే మనకేం రాదు కదా! మన ఛానల్ మనం చేసుకుంటాం. వేరే ఎవరైనా మీకు యూట్యూబ్ యాడ్స్ చేయమన్నారనుకోండి, ఆ యూట్యూబ్ ఛానల్ క్రెడెన్షియల్స్ మీకు ఉండాలి. అప్పుడు చేయడానికి వస్తది. యాక్చువల్‌గా ఒక డౌట్. అంటే మీరిప్పుడు మీ ఛానల్‌లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి గదండీ! వేరే వాళ్ళయి గూడా. ఎక్కడున్నాయండి? అంటే లైక్ న్యూస్ సంథింగ్ ఉన్నట్టున్నాయి గదా! ఇవా? ఆ! లేదండి. ఇవన్నీ మనయే. వేరే వాళ్ళయి ఎవరియి లేవు. ఇది ఓకే. షార్ట్స్ ఓకే. మీరు ఛానల్. క్రియేట్ చేసినయండి? మొత్తం మనం క్రియేట్ చేసినయి. ఏఐ వీడియోస్. అన్ని ఏఐ కాదు. అంటే కొన్ని క్యాన్వా యూజ్ చేసినయి, కొన్ని ఏఐ, కొన్ని వేరే టూల్స్ తోటి అట్లా చేసినయి ఉన్నాయి. ఓకే. 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 ఇదేమో ఏఐది.
ఇది వచ్చేసి వీడ్స్ టూల్ నుంచి చేసినవి. ఇది కూడా ఇది వీడ్స్ టూల్. ఇంకా కొన్ని ఫస్ట్ స్టార్టింగ్‌లో క్యాన్వాతో ఇవన్నీ క్యాన్వాతో చేసినయి. ఓకే. ఓకే. ఇవి లైక్ ఇది కూడా క్యాన్వాతో చేసింది. ఇంకా కొన్ని అట్లా అన్ని టూల్స్ ఉన్నాయండి. ఓకే. ఇవన్నీ కూడా క్యాన్వాతో చేసినయి. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏఐ టూల్స్‌తో కాకుండా క్యాన్వాతో చేసాం. తర్వాత ఇంక ఏఐ తోటి చేసాం. ఓకే. ఇక్కడ వరకు ఇది క్యాంపెయిన్ సెటప్స్. ఈ 3 క్యాంపెయిన్ సెటప్స్ చేసుకోవచ్చు. బట్ మాకు క్యాంపెయిన్ సెటప్ చేస్తే మీ నాలెడ్జ్ ఉంది. బట్ ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ అయితే లైవ్ క్యాంపెయిన్స్ చేసాము అని ఇవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ నేను మామూలుగా ఇంకా మీకు వాట్సాప్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే. 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 ఇవాళ ఇంటర్వ్యూ క్వెషన్స్ చెప్తారా? క్యాంపెయిన్ స్టార్ట్ చేయనా అదే వాట్సాప్‌లో? అది ఒకసారి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నారండి. గూగుల్ యాడ్స్ రీనేమ్ చేయడం. అదా? ఇక్కడ మామూలుగా ఇక్కడ సెట్టింగ్స్ దగ్గర వచ్చేసి ఆప్షన్స్. ఒక్క నిమిషం అండి. ఏ ఇది లిస్ట్ రావట్లేదు దీంట్లో. సరే మీరు ఇది చూడండి. ఇది ఒకసారి నేను చూసి నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఓకే అండి. అదే నేను ట్రై చేసి ఎక్కడ కనిపించలేదు ఆప్షన్. అదే ఇక్కడ ఓపెన్ రావాలి కదా, కింద రాలేదు. మామూలుగా క్లిక్ చేస్తే ఇక్కడ మనం సెట్ చేసుకోవడానికి వస్తుంది. సరే నేను మళ్ళీ చూస్తాను ఇది ఎందుకనో రాలేదని. మామూలుగా ఇదేమో జీమెయిల్ తోటి ఒకసారి నేను మళ్ళీ చెప్తాను వాళ్ళకి. ఒకసారి చూసి నాకు ఇక్కడ ఆప్షన్స్ ఓకే అండి. సరే ఆప్షన్స్ మామూలుగా అయితే అంతకుముందు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినాక మనకి ఆప్షన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఓకే. అంటే మళ్ళీ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు పెట్టుకోవడానికి కూడా బిజినెస్ నేమ్ అవి ఇక్కడ చేస్తే మనకు వచ్చేస్తుంది. అక్కడ కాకుండా కూడా మనం క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంతకుముందు చేశాను వీటికి అన్నిటికి ఇట్లానే వెబ్సైట్ రీసెర్చ్ అని ఇట్లా వీటన్నిటికి మనము ఇచ్చాము ఇట్లా. బట్ ఇక్కడ ఎందుకో ఇక్కడ రావట్లేదు. ఇక్కడ మామూలు ఇక్కడ కూడా ఉండేది మనకి ఆప్షన్ సెటప్ చేసుకోవడానికి.
ఒకసారి నేను మళ్ళీ చూస్తాను. ఒకసారి ఇంటర్వ్యూ అయితే ఒకసారి ఫైనల్ చేసి